న్యూస్లోకి వెళ్ళే కంటే ముందు ఒక చిన్న విషయం ఏంటంటే ఒక వార్త సర్క్యులేట్ అవుతా ఉంది. వార్త ఏంటంటే ఇక ఇంతకు మించిన దరిద్రం ఉండదు ఇంకోటి కాదు. ఇగో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య ఒంటరిగా ఉన్న మహిళ ఇంటికి వెళ్లేందుకు వాహనం దొరకని పక్షంలో పోలీస్ హెల్ప్ లైన్ నెంబర్కు మరియు సో అండ్ సో నెంబర్ సంప్రదించి వాహనం కోసం అభ్యర్థించవచ్చని పోలీసులు ఉచిత ప్రయాణ పథకాన్ని ప్రారంభించారు. వారు 24/7 గంటలు పనిచేస్తారు. కంట్రోల్ రూమ్ వాహనం లేదా సమీపంలోని పీసీఆర్ వాహనం లేదా ఎస్హెచ్ఓ వాహనం ఆమెను సురక్షితంగా ఆమె గమ్యస్థానానికి తీసుకెళ్తాయి. ఇది ఉచితంగా చేయబడుతుంది. మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి ఈ సందేశాన్ని వ్యాప్తి చేయండి అని చెప్పి ఎవడో రాయరంకులోడు పెట్టిండు. ఇది ఫేక్, ఇది తప్పు. పోలీసులు కూడా వివరణ ఇచ్చారు. ఇది మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడింగ్ ఆన్ సోషల్ మీడియా అబౌట్ ఏ ఫ్రీ రైడ్ సర్వీస్ బీయింగ్ ఆఫర్డ్ బై హైదరాబాద్ సిటీ పోలీస్. దిస్ ఈస్ నాట్ కరెక్ట్. ఆల్వేస్ వెరిఫై ద ఫ్యాక్ట్ విత్ ట్రస్టెడ్ సోర్సెస్ బిఫోర్ షేరింగ్. స్ప్రెడింగ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ కెన్ కాజ్ అన్నెసరీ పానిక్ అండ్ కన్ఫ్యూజన్ అని చెప్పి వాళ్ళు ముందు మీరు వెరిఫై చేసుకోండి అని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ ఎవరిని ఇప్పటికే పోలీసు వాళ్ళకు మోసం అరకుంటుంది పరిస్థితి. వాళ్ళ పరిస్థితి ఎంత ఆగముందంటే నిద్ర ఉండదు, మన్ను ఉండదు, మశాడం ఉండదు, 24 గంటలు ఆన్ డ్యూటీలో ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. వాళ్ళనట ఎవడో రాయరంకులోడు పెట్టి నిన్న ఏమని రాత్రి 10 గంటల నుంచి పొద్దుగాల 6 గంటల దాకా మహిళలకు వాహనాలు ఏం దొరకకపోతే పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళ వాహనమే వచ్చి ఇలా ఎక్కించుకొని పోయి ఇంటికడ దించొస్తాయి. ఇంకో ఇది పెట్టిరు. ఇగో ఇదోటి గిర్ర దింపిరు అనుకోరాదు. ఇక ఆడవాళ్ళంతా అరే ఎంత గొప్ప పని చేసిరా పోలీసు వాళ్ళు, ఎంత మంచి పని చేసిరా అని అనుకుంటారు. వాస్తవానికి 12-1 దాకా బస్సులు నడుస్తున్నాయి. సో ఏ రకంగా అయినా కూడా హైదరాబాద్ లో కొంత సేఫే ఉంది మహిళల పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితి క్యాబులు ఉండే, ఆటోలు ఉండే, అన్ని ఉండే. ఏం దొరకని పరిస్థితి ఎందుకు ఉంటది? సో అట్లా ఈ మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ని స్ప్రెడ్ చేస్తా ఉన్నారు. ఇది ఫేక్ న్యూస్. దయచేసి దీన్ని ఎవ్వరు నమ్మకండి ఇలాంటి వార్తలను. ఎందుకంటే హైదరాబాద్ సిటీ పోలీసులే చెప్పిరు ఈ మాట. మేము ఎవరికి చెప్పలేదు, మేము చేయలేదు. ఇదేవడన్నా షేర్ చేస్తే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వమంటున్నారు. అట్లా ఎవడన్నా మీ ఊర్లో పొంటి షేర్ చేస్తే చెప్పురి. అసలు ఆ పథకం లాంటిది, స్కీమ్ లాంటిది ఏమీ లేదు. ఇది మిస్లీడ్ చేస్తూ ఉన్నారు ప్రజల్ని, లేనో ప్యానిక్ సృష్టిస్తూ ఉన్నారు పబ్లిక్ మధ్యలో. అందుకోసం ఈ విషయాన్ని మీ అందరి ముందు ఉంచాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, దయచేసి చూసిన వెంటనే ఈ లైక్ బటన్ని క్లిక్ చేయండి, తర్వాత షేర్ చేయండి. ఇక్కడ కొన్ని పత్రికలు వార్తలు ఇచ్చినాయా? పత్రికలు కూడా కన్ఫర్మ్ చేసుకోలేదు. దయచేసి ఈ లైక్ బటన్ క్లిక్ చేయాల్సిందిగా మీ అందరికీ. ప్రభుత్వం దగ్గరికి పోదామంటే మార్గం లేదు, మాకు మీరు మాత్రమే ఉన్నారు ప్రశ్నించే గొంతు మీరు వస్తున్నాం. మాకు జరుగుతున్న అన్యాయం గురించి ఆర్టిజన్స్ ఆ బట్టి విక్రమార్క గారు ఒకసారి మాట్లాడనన్నా మాట్లాడరా దీని మీద? ప్రతిరోజు వీళ్ళు చెప్తా ఉన్నారు. దయచేసి మార్నింగ్ న్యూస్ ని ఫస్ట్ లైక్ చేయండి, ఈ షేర్ బటన్ కూడా క్లిక్ చేయాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఇంకా అలాగే నిన్న పోటాపోటీ ధర్నాలు, ఇటు బీఆర్ఎస్ పార్టీ అటు కాంగ్రెస్ పార్టీ ఈడీ ఆఫీస్ ముందు, వీళ్ళేమో ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ బీఆర్ఎస్ పార్టీ జిల్లాలు అక్కడ ఇక్కడ ధర్నాలు చేసుకుంటా ఒక కార్యక్రమాన్ని అయితే నడిపించారు. సరే, ఏం నడిపించినా ఏం చేసినా కూడా అసలు వాస్తవం ఏందనేది ప్రజలకు తెలవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసమే ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం. వెలుగు దినపత్రికలో దీనికి సంబంధించినటువంటి వార్తలు క్లియర్గా ఉన్నాయి. హైదరాబాద్లోని ఈడీ ఆఫీస్ ఎదుట ధర్నాలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి, మంత్రి పొంగులేటి, ఎమ్మెల్యే వివేక్, దీపాదాస్ మున్షి తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఇక్కడ ఆ నలుగురు దేశాన్ని దోచుకుంటున్నారు. మోదీ, అమిత్ షా, అదానీ, అంబానీపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. అదానీ స్కామ్ పై కేసీఆర్ ట్విట్టర్ టిల్లు ఎందుకు మాట్లాడతలేడు? రాజీవ్ గాంధీ విగ్రహంపై చేయేస్తే వీపు చింతపండే. 10 ఏళ్లలో సెక్రటేరియట్ వద్ద తెలంగాణ తల్లి విగ్రహం ఎందుకు పెట్టలే? బీఆర్ఎస్ సన్నాసుల మాటలు నమ్మి రైతులు రోడ్డెక్కొద్దు. రైతులను పీల్చి పిప్పి చేసిన దోపిడీ దొంగలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు 9 సీట్లు కూడా మిగిలవని వ్యాఖ్య. అదానీ స్కామ్ పై జేపీసీ వేయాలన్న డిమాండ్ తో ఈడీ ఆఫీస్ ముందు కాంగ్రెస్ పార్టీ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించింది. దేశాన్ని దోచుకుంటున్న దుష్ట చతుష్టయం మోడీ, అమిత్ షా, అదానీ, అంబానీ అని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు.
హమ్దో హమారే దో అన్నట్లుగా మోడీ అమిత్ షా వ్యవహార శైలి కనిపిస్తున్నదని, ఈ ఇద్దరు కలిసి గుజరాత్ నుంచి మరో ఇద్దరు అదానీ అంబానీని తీసుకొచ్చి దోచుకుంటున్నారని ఆరోపించారు. అదానీ కుంభకోణంపై జేపీసీని వేయాలని, సెబీ చైర్పర్సన్ రాజీనామా చేయాలనే డిమాండ్తో దేశవ్యాప్త ఆందోళనకు ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం హైదరాబాద్ బషీర్బాగ్లోని ఈడీ ఆఫీస్ ముందు కాంగ్రెస్ ధర్నా నిర్వహించింది. అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్ వద్ద నుంచి ర్యాలీగా ఈడీ ఆఫీస్కు చేరుకున్న వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడే బైఠాయించారు. ఇందులో పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని పార్టీ క్యాడర్ను ఉద్దేశించి మాట్లాడారు. గతంలో గుజరాత్ నుంచి గాంధీ, పటేల్ ఇద్దరు వస్తే వారికి ప్రపంచమే నమస్కారం పెట్టింది. ఇప్పుడు అదే గుజరాత్ నుంచి వచ్చిన మోడీ, అమిత్ షా మాత్రం ఆ ప్రపంచాన్ని దోచుకునేలా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. సో ఏం జరిగింది నిన్నంటే, ఇక్కడ హిండెన్బర్గ్ నివేదిక ఏదైతే ఈ సెబీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో, ఈ సెబీ చైర్మన్ అదానీతో కుమ్మక్కైపోయి అదానీ షెల్ కంపెనీలలో షేర్లు సంపాదించి సో వీళ్ళు మూకుమ్మడిగా దోచుకుంటున్నారనే విషయాన్ని హిండెన్బర్గ్ బయటపెట్టింది. హిండెన్బర్గ్ బయటపెట్టుతోని అదానీ షేర్లు కుప్పగూలిపోయి 50,000 కోట్ల నష్టాల్లోకి వెళ్ళిపోయింది. నష్టాలు చెవి చూసింది షేర్ మార్కెట్లో. ఈ రకంగా ఒకవైపు ఈ సెబీ, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, ఈ సెబీ ఈ కంపెనీలకు సంబంధించినటువంటి వ్యవహారాలు చూడాల్సినటువంటి సెబీ చైర్మనే పూర్తిగా తప్పుదోవ పట్టించి ఈ దేశాన్ని, ఈ ప్రజలను మోసం చేసి అదానీ కంపెనీ ఆ అడ్డదారులు దొక్కడానికి అవకాశం ఇచ్చిందనేటువంటి నేపథ్యంలో ఏఐసీసీ పిలుపునిచ్చింది. జేపీసీ, జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏమని చెప్పి ఏఐసీసీ చెప్తే, నేను వాళ్ళని ఏమనను, వాళ్ళు ఆనిముత్యాలు, అదానీ అంబానీ ఈ దేశం ఎడమ భుజం కుడి భుజం అసలు మనుషులు, వాళ్ళని ఏమనను, వాళ్ళు మంచిగా ఉండాలి అని చెప్పి నరేంద్ర మోడీ గారు. అసలు ఆడ ఏమి తప్పు జరగకపోతే జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయడానికి మీకేం ఇబ్బంది అనేది కాంగ్రెస్ పార్టీ వాదన, ఇండియా కూటమి వాదన. సో దీన్ని వ్యతిరేకిస్తూ నరేంద్ర మోడీ గారు ఇక్కడ ధర్నా ఉందని ఆయన పోలాండ్, ఆ తర్వాత ఉక్రెయిన్ ఈ పర్యటనలకు వెళ్ళిపోయింది ఆయన. ఇక ఇక్కడనేమో ఈ ధర్నాలు. అయితే ఈ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఇచ్చినటువంటి ఈ ధర్నాలు ఏదైతే ఈ వ్యవహారం ఇచ్చిందో, సేమ్ దీన్ని బీఆర్ఎస్ పార్టీ డైవర్ట్ చేయడం కోసం అక్కడ నరేంద్ర మోడీ గారి పైన వస్తున్నటువంటి ఆరోపణ నేపథ్యంలో ఈ ధర్నాను తక్కువ చేసి చూపించడం కోసం రైతుల ధర్నా కార్యక్రమాన్ని ముంగటేసుకుంది. అంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే అదానీ, అంబానీ, మోడీకి సంబంధించినటువంటి వ్యవహారాన్ని పరిశీలిస్తూ ఉంటుందో, వాటి పైన ఆందోళన చేస్తుంటో, ఆ టైంకు మోడీని కాపాడడానికి వెంటనే రంగంలోకి దిగుతుంది అన్నట్టు బీఆర్ఎస్ పార్టీ. నిన్ననే ఎందుకు పెట్టిరు దుకాణం అంతా? ఇది చాలా రోజుల క్రితం ఏఐసీసీ ఇచ్చినటువంటి పిలుపు. నిన్న దుకాణం తెరిచి నరేంద్ర మోడీ గారి టాపిక్ ను డైవర్ట్ చేసినటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ చూస్తా ఉన్నాం. ఇక పుణ్యాత్ములు చూడరు. కేసీఆర్, హరీష్ ఒత్తిడితోనే కాళేశ్వరం డిజైన్లకు ఆమోదం. కాళేశ్వరం కమిషన్ ఎదుట కుండబద్దలు కొట్టిన సిడిఓ, మాజీ ఈఎన్సీ నరేందర్ రెడ్డి. పై స్థాయిలో మేము చూసుకుంటాం కదా, నీకేంటి ప్రాబ్లం అన్నారు. బలవంతంగా చెక్ లిస్ట్ పై సంతకాలు, బ్యారేజీల నిర్మాణం, నిర్వహణ, నాణ్యత అన్నింటిలోనూ తప్పిదాలు. సిడబ్ల్యూసీ ఆమోదం తర్వాత కూడా డిపిఆర్ లో మార్పు చేర్పులు. ప్రాజెక్టు ప్రతి డిజైన్ లోనూ తలదూర్చిన ఎల్ఎన్టీ కంపెనీ నిర్మాణాలను తనిఖీ చేసేందుకు గత ప్రభుత్వం తనను అనుమతించలేదని వెల్లడి. ఏమైందయ్యా అంటే, ఈ ఇంజనీర్లు వీళ్ళంతా కలిసి, సార్ ఇట్లా కట్టొద్దు సార్, ఇట్లా డిజైన్లు మారిస్తే ఉండదు సార్, ఈ ప్రాజెక్టు కూలిపోతుంది సార్, లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అవుతుంది సార్, ఇదంతా పబ్లిక్ పైసా సార్, దీన్ని నాగం చేయొద్దు సార్ అని చెప్పి ఇంజనీర్లు చెప్తే, మీకెందుకు, మేము చూసుకుంటాం కదా మీద అని హరీష్ రావు, కేసీఆర్ ఇద్దరు బెదిరించి ఇంజనీర్లతో సంతకాలు పెట్టించారట. సంతకాలు పెట్టిస్తే ఇలా కూలిపోయింది. ఈ కూలిపోవడానికి కారణం ఏందని ఎంక్వైరీ చేస్తే, ఇట్టెట్లా కట్టిరా అంటే, మాదేం లేదు సార్, వీళ్ళిద్దరు మమ్మల్ని బెదిరించి సంతకాలు పెట్టిస్తే మేము పెట్టినాం, మా తప్పేం లేదు, వీళ్ళు కాళేశ్వరంలో 1000 కోట్ల రూపాయలు దోసుక తింటందుకు మామ, అల్లుడు, కొడుకు ఆడినటువంటి డ్రామా ఇదని కాళేశ్వరం డ్రామా మొత్తం నిన్న బయట పెట్టారు. ఇక ఈ అంశం బయటపడుతుందని, ఇంకోవైపు నరేంద్ర మోడీ గారి పైన కాంగ్రెస్ పార్టీ తిరుగుబాటు చేస్తుందని, ఈ అంశాలు డైవర్ట్ చేయడానికి వీళ్ళు రైతు దుకాణం తెరిచిరు. నిన్న రైతు దుకాణం తెరిచి ఇక రైతు రుణమాఫీ గురించి బీఆర్ఎస్ అయినా మాట్లాడాల్సింది. బీఆర్ఎస్కి ఏమైనా అర్హత ఉందా? వీళ్ళ లంగకథల వల్లనే కదా ఇప్పుడు ఈ లంగకథలన్నీ ప్రపంచం చర్చించుకోవద్దని, వీళ్ళు చేసిన దోపిడీని ఎట్టి పరిస్థితిలో జనం ఆలోచించొద్దని నిన్న ఆ ధర్నా పెట్టిరు బీఆర్ఎస్ పార్టీ ధర్నా. తర్వాత అప్లికేషన్లు పెట్టుకోవద్దంటాడు కేటీఆర్. అప్లికేషన్ ఏమంటాడు? ప్రభుత్వం కావాలి. రైతులట ఏడికి పోవాలన్నట, కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర పోరి మీకు రుణమాఫీ కాకపోతే అంటాడు.
కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తా ఉంది, మీకు రుణమాఫీ కాకపోతే ఒక అధికారిని ఏర్పాటు చేసి అధికారి దగ్గరికి మీ డాక్యుమెంట్స్ తీసుకొని పోండి, వెంటనే పరిష్కారం చేసుకోరని ఆయన చెప్తే మీరు ఆడికి పోతే రుణమాఫీ అవుతుంది కదా, మళ్ళీ మీరు రోడ్డు ఎక్కలేరు, మళ్ళీ బదనాం చేయలేము సర్కార్ అని ఇంత లపంగా మాటలు కల్వకుంట్ల తారక రామారావు నిన్న మాట్లాడతాం. అప్పుడు మీ ఇంటికే వచ్చిరా మరి మీ ఇంటికి ప్రగతి భవన్ కాడికి అప్పుడు మీరుంటున్న ఇంటికాడికి వస్తే గొర్ర గుంజుకపోతే కిరసనాయిలు పోసుకొని తలగబెట్టుకున్నారు అప్పుడు కేసీఆర్ ఇంటి ముంగట. అది లేదా? ఇవాళ రైతులను రెచ్చగొట్టి రైతులను ప్రభుత్వం మీదకి రెచ్చగొట్టి మాకు రుణమాఫీ కాలేదు, మాకు ఇది కాలేదని రుణమాఫీ చేయడానికి టెక్నికల్ సమస్యలు ఉన్న విషయాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి గారు, ముఖ్యమంత్రి గారు 100 సార్లు చెప్పారు. ఈ మాట క్లియర్ గా చెప్పారు, చేస్తామని చెప్తున్నారు. నీకు నిజంగా బీఆర్ఎస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఏ రైతులకైతే రాలేదో ఆ రైతుల లిస్టు తీసుకొని ఆ అధికారిని పెట్టకాడి తీసుకుపోయి వీళ్ళకి ఎందుకు కాలేదు అని చెప్పి దగ్గర చెప్పి నీకు సోయింటే రైతుల క్షేమాన్ని కొడితే ఆ పని చేయను, ఆ పని చేయవు. రైతులకు అన్యాయం చేయడానికి, రైతులను మోసం చేయడానికి, మీ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఇలా రైతులను వాడుకుంటుంది బీఆర్ఎస్ పార్టీ. ఏం మురగబెట్టిరా మీరు రైతులకు? ఏం చేసిరా మీరు రైతులకు? మొత్తం మోసమే కదా మీ కుటుంబం. ఇవాళ రైతుల కోసం అక్కర రావాల్సినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు గచ్చి తప్పిపోయింది? ఇవాళ 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ ఎటుపోయింది? దీని మీద చర్చ జరగాలి. రైతు సోదరులారా, ఈ 1,00,000 కోట్లలో మీకు తలా ఒక 2 లక్షల రూపాయల పైసలు ఉన్నాయి. అలా ఎక్కడ 2 లక్షలు? 34 అంటే 6 లక్షలు. ఒక్కొక్క రైతు 6 లక్షల రూపాయలు మింగిరు. ఒక్కొక్క రైతు పేరు మీద 6 లక్షల రూపాయలు మింగిరు కేసీఆర్, ఆయన అల్లుడు, ఆ తర్వాత కేటీఆర్. రైతు ఏమంటుంటారు? ఇగో మరి నిజాలు కేసీఆర్ మాఫ్ చేయకపోతే ఇంతమంది ధర్నా కోలేదు. ఇప్పుడు బలమైనరు అప్పుడు ధర్నాకు వాళ్ళప్పుడు ఏం మా పైనోడు పోయిండు, మా బియ్యానోడు ఇట పోయిండు. అంటే ఇది దౌర్జన్యమా లేకపోతే రేవంత్ అన్న మీద కోపమా? మీకు కావాలనుకుంటే అక్కడ పోయి బ్యాంకులో చెక్ చేసుకొని ఏమన్నా ప్రాబ్లం ఉంటాయి, ఏం ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేసుకోరు. కానీ వికెటార్ నాకు పోయి డౌన్ రేవంత్ రెడ్డి డౌన్ అంటే ఏందిరా? రేవంత్ రెడ్డి ఏమన్నా వీక్తారా మీరు? దొంగ కొడుకులు. రైతుల స్పందన అది ఒరిజినల్ గా. అంటే బీఆర్ఎస్ పార్టీ ఇగో ఈ రకంగా ప్రజలను మిస్లీడ్ చేస్తా ఉంది. నేను చెప్తా ఉన్నా, ఎన్నికల సంఘానికి చెప్తా ఉన్నా, ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ, ప్రజల్ని కన్ఫ్యూజన్ గురి చేస్తూ, ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ గుర్తింపును రద్దు చేయాలి. బీఆర్ఎస్ పార్టీ గుర్తింపును రద్దు చేసి ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి. ఈ కార్యక్రమం ఏది? ప్రజలను మిస్లీడ్ చేస్తున్నటువంటి వీళ్ళని. ఇలా రైతు సోదరులారా, 2 లక్షల రుణమాఫీ పంచాయతీ ఇది. ఓకే, 2 లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. మేమందరం చెప్పినాం. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పిండు. రాహుల్ గాంధీ గారి మాట ప్రకారం 100కు 100% 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతాం. ఇది మాకు శిలాశాసనం అని మన ముఖ్యమంత్రి గారు కూడా చెప్పిండు. ఇప్పుడు చెప్పండి ఒక మాట, ఇక్కడ 2 లక్షల రూపాయలు దిట్టు పెడితే కాళేశ్వరం 1,00,000 కోట్లు కదా. 1,00,000 కోట్లు అంటే దాదాపుగా ఒక్కొక్క రైతు పేరు మీద 6 లక్షలు. ఈ 6 లక్షల కోట్లు ఒక్క రైతుది 6 లక్షల మింగిరు కదా. ఒక్కొక్క రైతు దగ్గర 6 లక్షలు కేసీఆర్, హరీష్ రావు వీళ్ళు మింగిరు. దీని గురించి ఎవడు మాట్లాడాలి? 2 లక్షలు పెద్దదా 6 లక్షలు పెద్దదా? 6 లక్షల రూపాయలు ఒక్కొక్క రైతు పేరు మీద దోసుక తిన్నది కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం. ఎంక్వైరీలు అదే చెప్తున్నారు కదా. ఇగో ఈయన అదే చెప్తా ఉన్నాడు. ఎవరు? ఇగో సిడిఓ మాజీ ఈఎన్సీ నరేందర్ రెడ్డి చెప్తుంది అదే. అయ్యా, ఈ కాళేశ్వరం ఉండదు, కేవలం మీరు ఏది బుక్క తింటందుకే సరిపోతుంది, ఇది ప్రజలకు అక్కడికి వచ్చేది కాదు, ఇట్లా మేము పని చేయమంటే నువ్వు సంతకం పెట్టా, ఇగో పై స్థాయిలో మేము చూసుకుంటాం కదా, నీకేం ప్రాబ్లం, నువ్వు పెట్టు అని చెప్పి పెట్టించిరట సంతకాలు. ఇదే కాళేశ్వరం మీద కాళేశ్వరం కట్టి ఒక 5-6 ఏళ్ళైంది. కాళేశ్వరం పేరు మీద జరిగిన దోపిడీ, కాళేశ్వరం ఎంత ప్రమాదమో, కాళేశ్వరము ఈ తెలంగాణ రాష్ట్రానికి అక్కెరకు రాదని, కాళేశ్వరం మనల్ని బతికించదు, మనమే కాళేశ్వరాన్ని బతికించాలని చెప్పి ఫిబ్రవరి 23, 2016లో చెప్పిన నేను ఈ మాట. ఇగో ఇదే ఆ వీడియో. ఇగో చూడండి, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ కథ విప్పిన మల్లన్న దాదాపు ఫిబ్రవరి 23, 2018లో చెప్పిన ఇది. ఇక్కడ మీరు ఒకసారి చూస్తే ప్రజలారా,
అక్కడికి పోయి కాళేశ్వరం కట్ట మీదకి పోయి చెప్పిన ఇదంతా. హాయ్, మై నేమ్ ఇస్ ఏం జరిగింది, కాళేశ్వరం ఎంత మోసం, ప్రజలారా అప్రమత్తంగా ఉండాలని 2018లో హెచ్చరించిన లెక్క చూస్తే అనేక అప్లికేషన్లు తెలంగాణ ప్రభుత్వం వీళ్ళందరం కలిసిపోయి కాళేశ్వరం కట్ట మీద నిలబడి కాళేశ్వరం ఎంత ప్రమాదకరం, కాళేశ్వరం ద్వారా ఎంత కొంపలు మునగబోతున్నాయి, కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం కేసీఆర్ ఫ్యామిలీలు ఈ పైసలు బుక్కెత్తందుకు పెట్టుకున్న ప్రాజెక్ట్ అని చెప్పిన. ఇవాళ సేమ్ అదే కదా. 6 సంవత్సరాల తర్వాత, దాదాపుగా 6.5 సంవత్సరాల తర్వాత తేలింది ఏంది ఇదే కదా. ఆ రోజు నేను చెప్పినా ఈ రోజు ఇది జరిగింది. ఆ రోజు ధరణి గురించి చెప్పినా ఇది ధరణి దరిద్రం అని చెప్పినా అన్నట్టుగానే ధరణి దరిద్రమైంది. ఇవాళ ధరణి వల్ల వేలాది ఒక ఇబ్రాహీంపట్నం కాడ ఓ రైతు కాళ్ళు పైకి తల కిందికి పెట్టి నా ధరణి సమస్యను పరిష్కరించమని పెడతా ఉన్నాడు. ప్రొబిటెడ్ ల్యాండ్ ప్రొబిషన్లో పెట్టి రకరకాల హింస పెట్టి రైతుల చేతుల్లో హక్కులు లేకుండా చేసి ఇష్టారాజ్యంగా భూములను డిస్టర్బ్ చేసిరు. నేను 2019లో చెప్పిన భూ రికార్డుల ప్రక్షాళన పేరు మీద మొత్తం రికార్డులన్నీ మాయమవుతున్నాయని చెప్పిన. అన్నట్టుగానే మాయం చేసిండు. గ్లోబల్ ఇనావోన్కి ఇచ్చిండు రికార్డులకు సంబంధించి. ఇట్లా నేను కొన్ని 100 కుంభకోణాలు చెప్పిన కేసీఆర్. ఇవాళన్నీ బయటకు వస్తా ఉన్నాయి. ప్రజలారా, ఆ రోజు క్యూ న్యూస్ సత్య ప్రమాణంగా చెప్పింది, ఏం జరిగిందో చెప్పింది. అప్పుడు నాకు వేరే ఛానళ్లలో చెప్పే అవకాశం లేకుండే, కనీసం నేను వార్త రాద్దామన్న నాకు ఛాన్స్ లేకుండే. ఎందుకంటే ఆ యాజమాన్యాలు ఎందుకు ఇదంతా మనకెందుకు పంచాదన్నట్టుంటే, ఆ రోజు ఆ కోపంతో ఆ బాధతోటి ఇదంతా ప్రజలకు తెలవాల్సిన ఇన్ఫర్మేషన్ అని చెప్పి ఆ రోజు ఈ క్యూ న్యూస్ పెట్టి ఈ పేపర్లు దండాలకు కట్టి ప్రజలకు వివరించే ప్రయత్నం చేసిన. ఈ వివరించే క్రమంలోనే ప్రజలారా నేను ఒకటి బయట పెడతా ఉంటే ఎన్ని డాక్యుమెంట్లు, ఎన్ని ఎకరాలు, ఎన్ని కుంభకోణాలు బయట పెడితే, ఎన్ని కేసులు పెట్టిరు నా మీద, ఎన్ని దాడులు చేసిరు మా మీద, ఎన్ని హత్యాయత్నాలు చేసిరు, ఎన్నిసార్లు మమ్మల్ని జైల్లో బంధించిరు, ఎంత హింసకు గురి చేసినా ఏ ఒక్కరోజన్నా కేసీఆర్కు తల వంచినమా? ఇవాళ ఈ పరిస్థితిలో ఉండి కూడా మేము ఈ పరిస్థితిలో ఉండి ప్రభుత్వాన్ని ఒకటి అనాల్సి వచ్చినప్పుడు కూడా అనేటువంటి భావనలోనే క్యూ న్యూస్ ఉంది తీన్మార్మల నుండి తప్ప ఎవరికో లొంగ్యో మొంగ్యో కాదు. ఇవాళ మంచిని మంచి అని చెప్తా ఉన్నాం, చెడుని చెడని చెప్తా ఉన్నాం. ఇవాళ కేటీ రామారావు ఆయన మాట్లాడతాడు పత్రికలు జర్నలిజం గురించి. నువ్వే మాట్లాడాను, నువ్వు మాట్లాడాలి పత్రికలు జర్నలిజం గురించి. నీ అయ్య అంటాడు, నీ అయ్య ఎట్లా తిట్టే పత్రికలను మీడియా వాళ్ళని ప్రగతి భవన్లో కూర్చో సన్నాసులు కూర్చోరు అని మీడియా వాళ్ళని సన్నాసులు, దరిద్రులు, ముట్టచోరుగాలు ఇవా మీ అయ్య పెడతామని. ఇక నువ్వు చెప్తావు మీడియా స్వేచ్ఛ గురించి. నువ్వు నీ బీఆర్ఎస్ పార్టీని 1000 కిలోమీటర్ల లోపల పాతి పెట్టాలి కొడుక. ఏమనుకుంటున్నావు? ఎక్కడి తెలంగాణకు నీకేం సంబంధము? ఎప్పుడొచ్చినావు నువ్వు తెలంగాణకి? ఎక్కడ దోసుకున్నారు? ఈ కేవలం దోసుకోవడానికే కదా. ఏం చెప్పినావు కేసీఆర్ మాకాయాల? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అవినీతికి పాల్పడితే నా కొడుకునైనా బిడ్డనైనా జైలు వేస్తా తప్ప ఇడిచిపెట్టనని చెప్పినావు. నీ బిడ్డ లిక్కర్ దందాల దొరికి జైలుండే. నువ్వు వేయకపోతివి. బతుకమ్మ చీరల స్కాము, గొర్రెల స్కాము, బర్రెల స్కాము, కరెంటు స్కాము, ఇటు కాళేశ్వరం స్కాము, ఈ సుందిలా స్కాము, ఎక్కడ చూసినా స్కాములే. నీ కొడుకు, నీ అల్లుడు, నీ బిడ్డ, మీరు నలుగురే మేసిరు కదా. ఈ మేసినటువంటి దుర్మార్గులు ఇలా తెలంగాణలో రైతులకు రుణమాఫీ జరుగుతుంటే ఇలా కళ్ళు మండుతా ఉన్నాయి. ఉన్నదో లేదో చదురుకుంటా ఇంత రైతులకు ముద్దెక్కువ తినిపిద్దామని ప్రభుత్వం ముందుకు పోతా ఉంటే, రైతుల కడుపు నింపుదాము, రైతన్న కన్నీరు పెట్టకుండా చూద్దామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుకు పోతా ఉంటే ఈ ధర్నాలు చేసి డ్రామాలు అయిలే. ఈ కాళేశ్వరం మీద ముఖ్యమంత్రి గారు ఈ కాళేశ్వరం మీద దీని సంగతి ఏం తేల్చాలి, అతి వేగంగా తేల్చాల్సిందే. వీళ్ళ భూములు, వీళ్ళ ఆస్తులన్నీ కబ్జాలు పెట్టాల్సిందే, ప్రభుత్వం జప్తు చేసుకోవాల్సిందే. కేటీ రామారావు అంటాడు మొత్తం హైదరాబాద్లో లక్షల స్క్వేర్ ఫీట్స్ కొట్టి పారేసిండు, వేలాది ఎకరాల భూములు కొట్టేసిండు. హరీష్ రావు లబ్బర్ చెప్పులు గతిలేనటువంటి హరీష్ రావు తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి ఇవాళ 1000 కోట్ల రూపాయల స్థాయికి ఎట్లా ఎదిగిండు? ఎక్కడి నుంచి వచ్చింది? కాయ కష్టం చేసి తెచ్చిరా ఇవన్నీ? మా ప్రజలను, రైతులను దోపిడీ చేసిందే కదా. రైతుల నోట్లో మట్టి కొట్టి మీరు మీ కుటుంబం బాగుపడ్డారు.
కానీ ఇలా రైతాంగాన్ని ఆదుకొని రైతులకు కన్నీళ్లు లేకుండా చేయాలన్న సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుకు పోతా ఉంటే మీకు సిగ్గు లేకుండా శరం లేకుండా ఇలా రైతులను తప్పుదోవ పట్టించి రైతాంగాన్ని చేయని చెప్పిందా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం? చేస్తూనే ఉంది కదా, వాటి కోసం బడ్జెట్ కేటాయించింది కదా. 31,000 కోట్ల రూపాయలు మాఫీ చేస్తామని చెప్పింది, చేసి తీరుతాం. దీని సంగతి ఏందో చెప్పురిగా. ఫ్లడ్ లైట్ల వెలుతురులో హడావిడిగా పనులు, దోమలు తిరుగుతున్నాయా? ఫ్లడ్ లైట్ల వెలుతురులో హడావిడిగా పనులు. కాళేశ్వరం ఎట్లా కట్టిరా అంటే ఫ్లడ్ లైట్ల వెలుతురులో హడావిడిగా పనులు పూర్తి చేయాలనే తొందరలో రాత్రింబవర్లు ఫ్లడ్ లైట్ల వెలుతురులో పనులు చేశారని, ఈ హడావిడి వల్లే క్వాలిటీ కంట్రోల్ చెక్కు, గేట్ల ఆపరేషన్, బ్యారేజీల నిర్వహణ సరిగా జరగలేదని మాజీ ఎన్సీ నరేందర్ రెడ్డి చెప్పారు. వాస్తవానికి ఫ్లడ్ లైట్ల వెలుతురులో సీకెండ్ ఫైల్స్ పనులు చేయకూడదు, కానీ 5,000 సీకెండ్ ఫైల్స్ ను అలాగే వేశారు. మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజ్ అయ్యాక చక్కదిద్దడానికి అవకాశం ఉన్నా పట్టించుకోలేదు. డిజైన్ విషయంలో సిడిఓ సిఈగా నాపై అప్పటి సీఎం, ఇరిగేషన్ మంత్రులు ఎలా ఒత్తిడి తీసుకొచ్చారో నిర్మాణం విషయంలోనూ అదే తరహా హడావిడి చేశారు. అందువల్లే నష్టం జరిగింది. డ్యామ్ తో పోలిస్తే బ్యారేజీలకు కొన్ని పరిమితులు, అనుకూలతలు ఉంటాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని రెగ్యులర్ గా పీరియాడికల్ గా జరగాల్సిన తనిఖీలు, దిద్దుబాటు చర్యలు, మెయింటెనెన్స్ తదితరాలను చేపట్టాల్సి ఉన్నది. కానీ ఈ అంశాలను కనీస ప్రాధాన్యత ఇవ్వలేదు. నిజానికి బ్యారేజీలకు డిజైన్, డ్రాయింగ్ రూపొందించిన తర్వాత అందుకు తగినట్లు నిర్మాణం జరుగుతున్నదో లేదో చూడాల్సిన బాధ్యత సిడిఓ చీఫ్ ఇంజనీర్దే. కానీ అందులో నాకు ఎలాంటి రోల్ లేకుండా పోయింది. చెకింగ్ చేసే అవకాశం ఇవ్వలేదని ఆయన వాపోయారు. తాను ఏనాడు కాళేశ్వరంపై జరిగిన చర్చలు, సమావేశాల్లో పాల్గొననందున ఆ ప్రాజెక్టు ప్రతిపాదనలు, కాన్సెప్ట్ ఎవరిదో తనకు తెలియదని కమిషన్ కు నరేందర్ రెడ్డి తేల్చి చెప్పారు. ఇప్పుడు చెప్పు హరీష్ రావు, నువ్వు ఎంత దొంగవో ఈ ప్రపంచానికి తెలవాల్సిన అవసరం ఉంది. నీ అంత దొంగ నాటి సీఎం కేసీఆర్, ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు ఒత్తిళ్లతోనే కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్లకు ఆమోదం తెలిపానని స్టేట్ సిడిఓ మాజీ ఎన్సీ నరేందర్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టు డిజైన్లను పరిశీలించేందుకు తనకు కనీసం సమయం కూడా ఇవ్వలేదని చెప్పారు. ఈ మేర కాళేశ్వరం కమిషన్ అంగీకరించారు. తప్పు జరిగింది, తప్పు చేసింది కేసీఆర్, హరీష్ రావు అని చెప్పి మాజీ ఈఎన్సీ నరేందర్ రెడ్డి కుండబద్దలు కొట్టినట్టు కమిషన్ ముంగట చెప్పేశాడు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై విచారణ చేస్తున్న జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఓపెన్ కోర్టులో భాగంగా గురువారం సిడిఓ మాజీ ఈఎన్సీ నరేందర్ రెడ్డిని క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. ఈ సందర్భంగా జస్టిస్ పిసి ఘోష్ అడిగిన ప్రశ్నలకు నరేందర్ రెడ్డి సమాధానాలు ఇచ్చారు. బ్యారేజీల నిర్మాణం, నిర్వహణ, క్వాలిటీ చెకింగ్ ఇలా అన్నింటిలోనూ తప్పులు జరిగాయని ఆయన వెల్లడించారు. కాళేశ్వరం డిజైన్లలో హైడ్రాలజీ, ఇన్వెస్టిగేషన్ సంబంధించిన అంశాలతో నాకు ఎలాంటి సంబంధం లేదు. అలాంటప్పుడు చెక్ లిస్ట్ మొత్తానికి బాధ్యత వహిస్తూ సంతకం చేయలేనని హైదరాబాద్ లోని కాళేశ్వరం చీఫ్ ఇంజనీర్ కు తేల్చి చెప్పాను. వెంటనే నాపై ఒత్తిళ్లు మొదలయ్యాయి. పై అధికారులు, అప్పటి సీఎం కేసీఆర్, ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు ఫోన్లు చేసి చెప్పారు, పై స్థాయిలో మేము ఉన్నాం కదా, మీకేం ప్రాబ్లం, సంతకాలు పెట్టండి అంటూ నాతో బలవంతంగా సంతకాలు తీసుకున్నారు అని కమిషనర్ నరేందర్ రెడ్డి వాపోయాడు. ఎలాంటి మాట మార్చింది. కాళేశ్వరం డిజైన్లు, డ్రాయింగ్లను ప్రీమెచ్యూర్ స్టేజ్ లోనే సర్టిఫై చేశారా అని కమిషన్ ప్రశ్నించగా నరేందర్ రెడ్డి వివరంగా సమాధానం ఇచ్చారు. డిజైన్లకు సంబంధించిన వ్యవహారాలకు మాత్రమే నేను జవాబుదారిని, కానీ హైడ్రాలజీ, ఇన్వెస్టిగేషన్ కు సంబంధించిన అంశాల చెక్ లిస్ట్ పైన సంతకాలు పెట్టాలని నాపై ఒత్తిడి తెచ్చారు. ఇవి చాలు కేసీఆర్ ను, హరీష్ రావును లోపల వారేసి వీళ్ళు కసరగక్కేదాకా తొక్కి వీళ్ళు ఏమేమి తిన్నారో, ఏమేమి మింగిరో జనం సొమ్ము. ఇలా 6-7 లక్షల కోట్ల అప్పు అయిందంటే వీళ్ళిద్దరు పుణ్యమే. పోనీవని ఎక్కడికి వచ్చిందంటే కేవలం వీళ్ళు దోసుక తింటందుకు సరిపోయింది. ఇది కాళేశ్వరంది. లోన్ యాప్లపై ఈడీ కొరడ. లోన్ యాప్ కేసుల్లో ఈడీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. తక్షణ రుణ యాప్ల ద్వారా లోన్లు ఇచ్చి కంపెనీలు బలవంతంగా వసూలు చేసిన 19.39 కోట్లను అధికారులు స్పీడ్ చేశారు. మనీ లాండరింగ్ కింద కేసులు నమోదు కూడా చేసిండ్రంట. లోన్ యాప్లు ఇక్కడ చాలా మంది నాకు మెసేజ్లు పెడుతున్నారు, అన్న నేను బెట్టింగ్ పెట్టిన పైసలు పోయినాయి, నువ్వే ఆదుకోవాలి. చాలా మెసేజ్లు ఉన్నాయి. లక్షలు కోట్లే మొత్తం. లక్షలు కోట్లే మాకు తెలియకుండా, మా భర్తకు తెలియకుండా చేసినాము. హాయ్ అన్న, ప్లీజ్ హెల్ప్. హాయ్, ఐ నీడ్ హెల్ప్ అన్న. ఐ విల్ లాస్ 70,000 ఇన్ బెట్టింగ్ గేమ్ అన్న. రిప్లై అన్న, ప్లీజ్ అన్న. ఇగో ఇది ఇట్లా బెట్టింగ్ యాప్లలో
పెట్టి మొత్తం సర్వనాశనం అవుతుంది యువత. ఈ బెట్టింగ్ యాప్ల తెరువుపోకండి, ఏ యాప్ల తెరువుపోకండి. మీరు కాయకష్టం చేసుకుంటేనే అవి ఉంటాయి, అంతే. ఏడ పుణ్యానికి రావు పైసలు. ఎంతమంది ఉసురు తీసుకున్నారు, ఎంతమంది చచ్చిపోయారు బెట్టింగులు పెట్టి. చాలా మంది యువత చచ్చిపోతా ఉన్నారు. దయచేసి బెట్టింగ్ల తెరువుపోకండి. ఆ లోన్లు కూడా తీసుకోకూడదు, అడ్డమైన లోన్లు అవి. ఆడు 5,000 తీసుకుంటే 50,000 వేస్తాడు, 50,000 వేసిన తర్వాత కట్టకపోతే న్యూడ్ వీడియోలు పెడుతున్నాడు, అవి పెడతాడు, అంత ఆగమాగం ఉంటుంది. దయచేసి అవి పెట్టకండి. ఆ లోన్ యాప్ నిన్న ఏం పేరు, ఒక హర్షసాయి అనేటువంటి ఆ పిల్లగాని పేరు చెప్పి నీకు పైసలు పంపిస్తాము, మాకు 10,000 పంపి అంటే 10,000 పంపించింది 20 ఇట్లా ఇట్లా ₹1,00,000 దాకా పంపింది. ₹1,00,000 దాకా పంపిస్తే ఆ వీడియో ఉందా, ఏది లింక్ పంపి ₹1,00,000 దాకా పంపిస్తే వాడు మోసమే చేసిండు. ఆడు హర్షసాయి కాదు, బిర్షసాయి కాదు. పాపం హర్షసాయి పిల్లగాడంటోడు హెల్ప్ చేస్తుంటాడు, హెల్ప్ చేస్తాడు. అన్ని ₹100 కట్టలే ఉంటాయి ఆ పొలం దగ్గర. చిల్లర ఎక్కువ ఉంటుంది, చిల్లర ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు ₹100 కట్టలు కనిపిస్తా ఉంటాయి ఆ చేతుల. అయితే నేనేమంటున్నా అంటే ఇట్లా ఎవరు పుణ్యానికి ఇయ్యరు. దయచేసి అర్థం చేసుకోండి. మీరు ఈ బెట్టింగ్ యాప్లని ఉచితంగా వస్తాయని చెప్పి మోసపోవాల్సినటువంటి అవసరం లేదు. ఆ లింక్ డిస్క్రిప్షన్లో పెట్టి ఎట్లా మోసపోయిందో అమ్మాయి చూడండి ఒకసారి. మీకు అట్లాంటి ఫోన్ కాల్స్ వస్తే మీరు అప్రమత్తంగా ఉండండి. ఇక ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ కు హైకమాండ్ పిలుపు. పిసిసి చీఫ్ నియామకం, మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు. రాహుల్ వరంగల్ సభ, రాజీవ్ విగ్రహావిష్కరణ తేదీలు ఖరారయ్యే ఛాన్స్ ఉందట. ఇక ఢిల్లీకి పోతా ఉన్నారు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం అండ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. స్కూల్లే సేఫ్గా లేకపోతే విద్యా హక్కుకు అర్థమే లేదు. ఇక స్కూల్లే సురక్షితం కాకపోతే విద్యా హక్కు చట్టానికి అర్థం లేదని బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇక బాద్లాపూర్లోని ఓ స్కూల్లో 2 చిన్నారులపై స్వీపర్ లైంగిక దాడికి పాల్పడిన కేసును బాంబే హైకోర్టు గురువారం విచారించింది. ఇక జనవరి నుంచి సన్నబియ్యం రేషన్ బియ్యం పక్కదారి పడితే కఠిన చర్యలు. మంత్రి ఉత్తమ్. అక్రమాలకు పాల్పడితే డీలర్షిప్ రద్దు. హాస్టల్స్, స్కూల్స్, అంగన్వాడీల్లో పెట్టే ఫుడ్ లోను క్వాలిటీ పాటించాలి. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తే సహించేది లేదని వార్నింగ్. తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు జనవరి నెల నుంచి రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గురువారం సెక్రటేరియట్ లో ఆ శాఖ రాష్ట్ర స్థాయి విజిలెన్స్ సమావేశం నిర్వహించారు. ఇందులో సోదరులారా, ఎవరికైతే తెల్ల రేషన్ కార్డు ఉందో వాళ్లకు ప్రభుత్వం జనవరి నుంచి సన్న బియ్యాన్ని సప్లై చేయబోతా ఉంది. ఇప్పటిదాకా దొడ్డు బియ్యం ఉంటుండే, ఇక దొడ్డు బియ్యం ఈ దందలకే సరిపోయింది. దొడ్డు బియ్యం పోర్టుల ద్వారా విదేశాలకు అక్కడికి ఇక్కడికి ఎగుమతి చేసి ఇక్కడ ₹1 కిలో బియ్యం ఉచిత బియ్యం ఇస్తా ఉంటే, ఇక ఒక ఆయన మోటార్ సైకిల్ వేసుకొని వచ్చి బియ్యం కొనుక్కొని పోతాడు. తీసుకొని పోయి షేట్ గారికి గుమ్మరిస్తే ఈ షేట్ గారు తీసుకుపోయి దాన్ని పాలిషింగ్ చేసి మళ్ళీ FCIకి ఇచ్చుడు. మళ్ళీ FCIకి ఇచ్చి మళ్ళీ ₹40 రీసైక్లింగ్ చేసి మళ్ళీ ఇచ్చుడు. ఇగో ఈ కార్యక్రమం చేస్తా ఉండే. సో దాన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఉక్రెయిన్ కు మోడీ, ఉక్రెయిన్తో పాటు పశ్చిమాసియాలో శాంతి స్థాపనకు ఇండియా కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అయితే యుద్ధానికి వెళ్లకుండా చర్చలతో సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు. ప్రధాని మోడీ ఇవాళ ఉక్రెయిన్లో పర్యటించనున్నారు. ఇది ఇట్లా ఉంటే కార్పొరేట్ హాస్పిటల్లో ఆర్గాన్స్ దందా, జీవన్ దాన్ రూల్స్ లో లొసుగులే ఆధారంగా అక్రమాలు, బ్రెయిన్ డెడ్ కేసులను అనౌన్స్ చేస్తూ కోట్లలో సంపాదిస్తా ఉన్నాయట ప్రైవేట్ హాస్పిటల్. అవయవాలు దొరక్క ప్రాణాలు కోల్పోతున్న సామాన్యులు. బ్రెయిన్ డెడ్ పేషెంట్ హార్ట్, లివర్, కిడ్నీలు తీసుకునే వెసులుబాటు, అవి తమ దగ్గరున్న పేషెంట్లకు అమర్చుకునేందుకు ఆసుపత్రులకు అనుమతి, ట్రాన్స్ప్లాంటేషన్లకు పేషెంట్ల నుంచి భారీ మొత్తంలో వసూలు, బ్రెయిన్ డెత్ కేసులను రిఫర్ చేసేందుకు జిల్లాలోని హాస్పిటళ్లతో ఒప్పందాలు, డాక్టర్లు మొదలుకొని అంబులెన్స్ డ్రైవర్ల వరకు వాటాలు. దేశంలోని అత్యధిక బ్రెయిన్ డెత్స్ డిక్లేర్ చేసిన హైదరాబాద్ లోని కార్పొరేట్ హాస్పిటల్. ఇటీవల బ్రెయిన్ డెత్ అయిన వ్యక్తి కుటుంబానికి 3 లక్షలు ఇచ్చిన మరో ఆసుపత్రి. బ్రెయిన్ డెత్ అయిపోయినటువంటి అంటే ఇక బ్రెయిన్ డెత్ అయిపోయిందంటే ఇక మనిషి జీవోత్సవమే అంతే. అసలు అతనికి ఏముండదు, బతికున్నా సచిన లెక్కనే. అటువంటి మనిషిని చంపేసి అతని దగ్గర ఉన్న కిడ్నీలు, గుండె, లివరు ఏమేమి ఉన్నాయి అవయవాలన్నీ తీసుకొని ఎవరికన్నా లివర్ ఖరాబ్ అయిందని వస్తారుగా, ఈయన లివర్ ఆయనకు పెడతారు అన్నట్టు. ఈయన లివర్ ఇది పుణ్యానికే వస్తుంది. ఈయన దగ్గర 50 లక్షలు 20 లక్షలు వీళ్ళు ఆర్గాన్ డొనేట్ చేస్తారు. ఆర్గాన్స్ డొనేట్ చేయగానే వాళ్ళకి ఏం చేస్తారు, 50 లక్షలకు 60 లక్షలకు దొరికింది, నీకు ఆపరేషన్ చేస్తామని వానికేస్తారు. ఇగో ఇట్లా దందా చేస్తా ఉన్నారు. ఇది ప్రధానంగా రాష్ట్రంలోని కొన్ని కార్పొరేట్ హాస్పిటల్లో అవయవాల దందా చేస్తున్న 7వ పేజీ పంపి
రాష్ట్రంలో కొన్ని కార్పొరేట్ హాస్పిటళ్లు అవయవాల దందా చేస్తున్నాయి. జీవన్దాన్ నిబంధనలో లొసుగులే ఆధారంగా అక్రమాలకు పాల్పడుతున్నాయి. బ్రెయిన్ డెత్ కేసులతో కోర్టులు దండుకుంటున్నాయి. ఆ కేసులను రిఫర్ చేసేందుకు డాక్టర్లు, అంబులెన్స్ డ్రైవర్లకు ముడుపులు ఇస్తున్నాయి. జీవన్దాన్ నిబంధనల ప్రకారం పేషెంట్ ఏ ఆసుపత్రిలో బ్రెయిన్ డెత్ అయితే అవయవాలు తీసుకునే అధికారం ఆ హాస్పిటల్కే ఉంటుంది. డోనర్ నుంచి సేకరించిన హార్ట్, లివరు, ఒక కిడ్నీని తమ దగ్గర ఆర్గాన్స్ కోసం రిజిస్టర్ చేసుకున్న పేషెంట్ల కోసం వినియోగించుకునేందుకు ఆ హాస్పిటల్కు అనుమతి ఉంది. సరే, మరి హాస్పిటల్లో బ్రెయిన్ డెత్ అయినటువంటి కేసుల్లో హైదరాబాద్ లో ఉన్నటువంటి హాస్పిటల్ ఏ రకంగా పంపించిన 7వ పేజీ కదా. ఈ హాస్పిటల్ల దందా చూడ్రి ప్రజలారా, ఈ కార్పొరేట్ ఆసుపత్రుల దందా ఇది మామూలు దందా కాదు. ఇగో ఇదే, ఇగో చూడ్రి, కార్పొరేట్ హాస్పిటల్లో ఆర్గాన్స్ దందా, మీ గుండె, మీ కిడ్నీలు, ఇదొక దందా. ఇగో పైసలు ఉన్నోళ్ళకి అవయవాలు, పైసలు ఉన్నోళ్ళకి అవయవాలు. మీ పేదోడు బ్రెయిన్ డెత్ అయ్యి ట్రీట్మెంట్ లేక చచ్చిపోతే ఈ పేదోని ఆ కిడ్నీలు తీసుకపోయి ఈ ఉన్నోళ్ళకి అమ్ముకొని బతుకుతా ఉన్నారు. తీసుకుంటారు. బ్రెయిన్ డెత్ అయిన పేషెంట్ల ఆర్గాన్స్ ను అవసరమైన పేషెంట్లకు అమర్చేందుకు జీవన్దాన్ వ్యవస్థను పనిచేస్తున్నది. ఆర్గాన్స్ అవసరమైన పేషెంట్లు జీవన్దాన్ లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. పేషెంట్ కండిషన్, వయసును బట్టి డాక్టర్లు ఆ పేషెంట్ కు కొన్ని మార్కులు కేటాయించి లిస్ట్ లో అతని పేరు ఎక్కిస్తారు. స్టేట్ లెవెల్ లిస్టులో జనరల్ పూల్ పాటు ప్రైవేట్ హాస్పిటల్ సపరేట్ గా లిస్ట్ మెయింటైన్ చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో డబ్బులు దండిగా ఉన్న పేషెంట్లు బడా కార్పొరేట్ హాస్పిటల్లో తమ పేర్లను అవయవాల కోసం రిజిస్టర్ చేసుకుంటున్నారు. జనరల్ లిస్ట్ లో ఉన్న వాళ్ళకంటే ఇలా హాస్పిటల్ లిస్ట్ లో ఉన్న పేషెంట్లకే చాలా తొందరగా అవయవాలు దొరుకుతున్నాయి. బ్రెయిన్ డెత్ డిక్లరేషన్ లో జరుగుతున్న అవకతవకలే ఎందుకు కారణం. అవయవాల కోసం అక్రమాలకు పాల్పడుతున్న కార్పొరేట్ దవాఖాన్లు అందుకు అవుతున్న ఖర్చు మొత్తాన్ని పేషెంట్ల నుంచే వసూలు చేస్తున్నాయి. ప్రాణానికి సంబంధించిన విషయం కావడంతో ఎంత ఖర్చుకైనా జనాలు వెనుకాడడం లేదు. అంతేకాదు, మన స్టేట్ లో ఉన్న వెసులుబాటుతో వేరువేరు రాష్ట్రాల నుంచి కూడా డబ్బులున్న వ్యక్తులు ఇక్కడికి వచ్చి కార్పొరేట్ దవాఖాన్లు లిస్ట్ అవుతున్నారు. దీంతో అవసరం ఉన్న వారికంటే పైసలు ఉన్న వారికే తొందరగా ఆర్గాన్స్ దొరుకుతున్నాయి. డబ్బులు పెట్టుకోలేని సామాన్య పేషెంట్లు ఆర్గాన్స్ కోసం ఎదురు చూస్తూనే ప్రాణాలు కోల్పోతున్నారు. వీరిలో చిన్న పిల్లలు, యువత కూడా ఉన్నారు. ఇక ఇప్పుడు చూడుర్రి ప్రజలారా, చాలా జాగ్రత్తగా చూడుర్రి. మీ వైద్యం ఎటువైపు పోయింది, మన దవాఖాన్ల పరిస్థితి చూడు. అసలు ప్రైవేట్ లకు తీసుకోపో, ప్రైవేట్ లో అయితే మంచిగా ఈ ప్రైవేట్ బ్రెయిన్ డెత్ ఎక్కడైతుందో చూడు. ఫస్ట్ బ్రెయిన్ డెత్ కేసులన్నీ కార్పొరేట్ హాస్పిటల్లోనే నమోదవుతున్నాయి. చూసుకో. ఇక ఎందుకు మన రాష్ట్రంలో ఇప్పటి వరకు అయిన బ్రెయిన్ డెత్ కేసులో కనీసం 3% కూడా ప్రభుత్వ దవాఖానలో నమోదు కాలేదు. జీవన్దాన్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 1466 బ్రెయిన్ డెత్ కేసుల్లో అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు. ఇందులో 97% కార్పొరేట్ దవాఖానాల్లోనే జరగడం. ఈ బ్రెయిన్ డెత్స్ అన్ని హైదరాబాద్ లోని కార్పొరేట్ హాస్పిటల్లోనే నమోదవడం గమనార్హం. బ్రెయిన్ డెత్ కేసుల డిక్లరేషన్ లో హైదరాబాద్ కు చెందిన ఓ ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్, ఓ ప్రముఖ ఏంది యశోద పేరు రాసేసిన, అవును, జాతీయ స్థాయిలో రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు అత్యధిక బ్రెయిన్ డెత్ డిక్లేర్ చేసి హాస్పిటల్ గా ఘనత వహించింది. ఇందుకు గాను ఇటీవల కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ హాస్పిటల్ యాజమాన్యం అవార్డు కూడా అందుకుందట. చూసుకో. బ్రెయిన్ డెత్ డిక్లరేషన్ లో బెస్ట్ టీమ్ ఆఫ్ డాక్టర్లు ఉన్న హాస్పిటల్ గా నగరంలోని మరో ప్రముఖ హాస్పిటల్ కూడా అవార్డు అందుకుంది. ఈ హాస్పిటల్ స్టాక్ మార్కెట్ లోనూ లిస్ట్ అయింది. 10 ఏళ్లలో 1466 బ్రెయిన్ డెత్ కేసులు, బ్రెయిన్ మంది జీవోత్సవాలాగా మారిపోయారు. 2013 నుంచి 2024 వరకు రాష్ట్రంలో 1466 బ్రెయిన్ డెత్ కి డిక్లేర్ చేశారు. ఇందులో ప్రభుత్వ దవాఖానాల్లో 42 బ్రెయిన్ డెత్ డిక్లేర్ చేయగా ప్రైవేట్ దవాఖానాలో 1424 బ్రెయిన్ డెత్ డిక్లేర్ చేశారు. అత్యధికంగా యశోద హాస్పిటల్లో 500 బ్రెయిన్ డెత్ డిక్లేర్ చేసింది. 500 మంది చచ్చిపోయారట యశోద హాస్పిటల్లో బ్రెయిన్ డెత్ అయిపోయి. 500 మంది బ్రెయిన్ డెత్ అయి చచ్చిపోయినందుకు యశోద హాస్పిటల్ కు కేంద్ర ప్రభుత్వం అవార్డు ఇచ్చింది. ఇందులో 287 బ్రెయిన్ డెత్స్ ను గడిచిన 3.5 ఏళ్లలో డిక్లేర్ చేయడం. గడిచిన 3.5 ఏళ్లలో 287 బ్రెయిన్ డెత్స్ ను డిక్లేర్ చేసిందట యశోద హాస్పిటల్. అత్యధిక బ్రెయిన్ డెత్స్ డిక్లేర్ చేసిన ఆసుపత్రులు ఇవి. యశోద ఆసుపత్రి సికింద్రాబాద్ కాడ్ ఒకటి, సోమాజిగూడ కాడ్ ఒకటి, కొండాపురం లోటి. యశోద హాస్పిటల్ చూసిరా, మలక్పేట లోటి. ఇగో ఈ యశోద హాస్పిటల్లో ఏం చేస్తారంటే, ఎవడన్నా జర రాయపాయ మీద అనుకో వాడిని మెల్లగిడికి తీసుకొచ్చి ఇలా చంపుతారు. ఇలా చంపి వాని కిడ్నీలు అన్ని తీస్తారు. ఇగో ఇవి ఇప్పటికి 500 మందిని చంపారట. కుటుంబ సభ్యులతో ఆమోదం తీసుకుంటారు, మరి వైరటోళ్ళకి ఉపయోగపడతాయని. కిమ్స్ హాస్పిటల్ 298 మందిని, అపోలో 194, గ్లోబల్ హాస్పిటల్ 165, కామినేని 95, కేర్ హాస్పిటల్ 57,
నిమ్స్లో 32, కాంటినెంటల్లో 23, సన్షైన్లో 21, మెడికవర్లో 14, మెడిసిటీలో 9, ఉస్మానియాలో 9, ఏఐజీలో 8, గాంధీ ఆసుపత్రిలో 1. చూసుకో ఇక గవర్నమెంట్ హాస్పిటల్ ఎట్లున్నది చూడు. గాంధీ ఆసుపత్రికి పోతే బతుకుతున్నావు, యశోద పోతే చస్తున్నావు అని లెక్కలు చెప్తున్నాను. అంతే, క్లియర్. ప్రజలారా, నేను అందుకే పదే చెప్తున్నా, హెల్త్ ఇంపార్టెంట్, హెల్త్ ఎడ్యుకేషన్ ఈ రెండే ఇంపార్టెంట్. ఈ రెండిటి విషయంలోనే అతిపెద్ద దందా నడుస్తూ ఉంది. 500 బ్రెయిన్ డెత్ కేసులా యశోద హాస్పిటల్లో 500 మంది చనిపోవడంటే 500 మందిని ఇట్లా వరుసగా బండబెట్టి ఎంతమంది అవుతారో చూడ్రి, ఏడికి నిండుతారో చూడ్రి. ఈ 10 ఏళ్లలో వీళ్ళు చేసిన దందా. ఇప్పుడు అంటే 500 అంటే 1000 కిడ్నీలు, 2 కిడ్నీలు ఉంటాయి, 1000 కిడ్నీలు, 1000 కండ్లు, 1000 కిడ్నీలు, 1000 కన్లు, 1000 లివర్లు, 500 గుండెలు. లివర్లు. వాళ్ళు చేసిన దందా. ఒక్కొక్క గుండెను 20 లక్షలకు అమ్ముకున్నా కూడా 500 గుండెలు. ఎక్కడ 20 లక్షలు ఏం కథ? ఇగో ఇట్లా ఒక్క పేషెంట్ చచ్చిపోయినోని మీద దందా. దీన్ని ఏమంటారంటే పీనిగల మీద పేలాలు ఏర్కత్తినుడు అంటారు. ఈ యశోదాలు, ఈ ప్రైవేట్ హాస్పిటల్ చేసే దందాలన్నీ ఇవి పోవాలి. ఈ దవాఖానలన్నీ నాశనం కావాలి. సర్కార్ దవాఖానలు విరాసిల్లాలి. ప్రభుత్వ దవాఖానలు మెరుగుపడాలంటే ప్రజలారా మనం చైతన్యవంతం కావాలి. నాయకుడు వచ్చి మన ఇంటికి 500 రూపాయల నోటు ఇవ్వగానే 500 నోటు ఆడబెట్టి ఇది సరే కానీ మేము ఓటేస్తాం కానీ మా దవాఖాన ఎడగట్టాము చూపి అని అడగాలి. మా దవాఖాన ఏడుంది, మా పోరగాడు చదువుకోవడానికి బడేడు ఉందని చెప్పి అడుగు ఒకసారి. లేకపోతే ఇదే దరిద్రం మోపవుతుంది. ఇగో యశోద, ఎవరదా యశోద హాస్పిటల్? కేసీఆర్ చుట్టాలి కాదా? ఏం జరుగుతా ఉంది? ఈడ పోయి జై ధర్నా, కేటీ రామారావు ఈడ పోయి జై ధర్నా. ఇగో ఆర్గాన్స్ దందా. ఇక ఇది ఇట్లుంటే అప్పుల సిప్ప చేతిలో పెట్టి నీతులు చెప్తున్నారు. నిధుల కొరత ఉన్న రుణమాఫీ చేస్తున్న సర్కార్ పైకి రైతులను ఉసిగొల్పుతారా? కోదండరాం, కేటీఆర్ రూల్స్ విరుద్ధంగా ఉన్న ఫామ్ హౌస్ను ఎట్లా లీజుకు తీసుకున్నాం? నాది కాదు దోస్తుదంటే నమ్మేటోళ్ళు ఎవరు లేరు. 10 ఏళ్లు బీఆర్ఎస్ పాలనంతా విధ్వంసమే. రాజీవ్ విగ్రహం మీద వివాదం కరెక్ట్ కాదు. మీడియాతో చిట్చాట్లో ఎమ్మెల్సీ కోదండరాం. ఇక డిసెంబర్ 15, 16 తేదీల్లో గ్రూప్ 2 ఉదయం మధ్యాహ్నం 2 సెషన్లో నిర్వహణ ప్రకటించిన టీజీపీఎస్సీ. సో గ్రూప్ 2 షెడ్యూల్ ని ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. పోస్ట్ మార్టం చేశాక కేసు పెడతారా? కోల్కతా పోలీసులపై సుప్రీంకోర్టు ఆగ్రహం. బాడీని గుర్తించిన 14 గంటలకు ఫిర్యాదు చేస్తారా? అప్పటిదాకా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ఏం చేశారు? ఎవరితో టచ్ లో ఉన్నారు? ఎందుకు ఆలస్యం చేశారు? డాక్టర్ రేప్ అండ్ మర్డర్ కేసులో సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం. గత 30 ఏళ్లలో ఇలాంటి కేసు చూడలేదని కామెంట్. క్రైమ్ సీన్ మార్చేశారని కోర్టుకు సిబిఐ వెల్లడించింది. ఎవడు మార్చిండు? ఎందుకు మార్చిండు? ఏం జరిగింది? కోల్కతా ఘటన పైన గద్దర్ అవార్డుల కోసం కమిటీ చైర్మన్ గా నరసింగరావు, తర్వాత వైస్ చైర్మన్ గా దిల్ రాజు, రూల్స్ రెగ్యులేషన్స్ లోగోపై రిపోర్ట్ ఇవ్వనున్న కమిటీ అంట. ఇది గద్దర్ అవార్డులు, నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులు. ఇక తీన్మార్ చూస్తే ఫుడ్ క్వాలిటీ చెక్ చేసేటప్పుడు తినకండి సార్ అని ఎంత మొత్తుకున్నా ఏం లేదట. ఫుడ్ క్వాలిటీ ఆఫీసర్ తిని కక్కిందట. ఫుడ్ క్వాలిటీపై తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితిలో. సో ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు. దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా, ఈ మార్నింగ్ న్యూస్ని మీరు షేర్ చేయండి, మీ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. దయచేసి ఈ లైక్ బటన్ మాత్రం ఖచ్చితంగా క్లిక్ చేయండి సోదరులారా. ఒక్క క్షణం కేటాయించి దీన్ని క్లిక్ చేయాల్సిందిగా మీ అందరు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. లైక్ చేయండి, తర్వాత షేర్ చేయండి. ఏంది? నమస్తే, మీది ప్రశ్నించే గొంతు. మీరు ఎమ్మెల్సీ రాకముందు రాష్ట్ర ప్రజల లబ్ధి కోసం పోయిన ప్రభుత్వం మీద ఎలా తిరగబడ్డారో, ఏ ప్రభుత్వం ఉన్నా మీరు ప్రజల వైపు ఉండాలి, పదవి ఇవ్వాలి ఉంటుంది. నేను పదవిని ఎప్పుడు దాన్ని అలంకారప్రాయంగా ఎప్పుడు చూడలే. అది నా జీవితంలో అత్యంత లైట్. అది అసెంబ్లీ ముందు ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయాలని చెప్పి చెప్తా ఉన్నారు. సో దయచేసి ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, లైక్ బటన్ క్లిక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ఇక ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలను ఒకసారి చూద్దాం. డిసెంబర్ 15, 16 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు.
కొత్త షెడ్యూల్ ప్రకటించిన టీజీపీఎస్సీ రోజు 2 సెషన్ల పరీక్షల నిర్వహణ సెప్టెంబర్ 18 నుంచి డిఎడ్ పరీక్షలు కూడా ఉంటాయంట. రైట్గా సంతకాల కోసం కేసీఆర్ హరీష్ ఒత్తిడి చేశారు. ఫోన్ చేసి సమస్య ఏంటని తొందర పెట్టారు. బ్యారేజీల నిర్మాణం డిజైన్ల ప్రకారం జరుగుతోందా అనేది పరిశీలించలేకపోయా. నాటి ప్రభుత్వం అవకాశమే ఇవ్వలేదు. 3D అధ్యయనం లేకుండా డిజైన్ల ఖరారు. సంతకం చేయడానికి 4-5 రోజులు నిరాకరించా. బాధ్యత తనదేనంటూ కాళేశ్వరం ఈఎన్సీ లేఖ ఇచ్చాకే సంతకాలు పెట్టా. ఆ తర్వాత ఆ లేఖను తొలగించారు. ఆర్టీఐ ద్వారా ఈ వివరాలు తెలిసాయి. మేడిగడ్డ డిజైన్లలో ఎలాంటి పాత్ర, దీనికి ఆధారంగా 600 పేజీల ఈమెయిల్ కాళేశ్వరం కమిషన్ సమక్షంలో వెల్లడించిన మాజీ ఈఎన్సీ ఏ నరేందర్ రెడ్డి. కాళేశ్వరం బ్యారేజీల డిజైన్లు డ్రాయింగ్లు సంపూర్ణంగా అధ్యయనం చేసే అవకాశాన్ని అప్పటి సీఎం కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావులు తమకు ఇవ్వలేదని మాజీ ఈఎన్సీ సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ ఎన్ నరేందర్ రెడ్డి వెల్లడించారు. హడావిడిగా డిజైన్లు డ్రాయింగ్లపై సంతకాలు చేయాలని కేసీఆర్, హరీష్ రావు, రామగుండం మాజీ ఈఎన్సీ నల్ల వెంకటేశ్వర్లు, కాళేశ్వరం ఈఎన్సీ బి హరిరామ్ తనపై ఒత్తిడి చేశారన్నారు. 3D అధ్యయనం తర్వాత డిజైన్లు డ్రాయింగ్లు రూపొందించాల్సి ఉండగా 2D అధ్యయనం తర్వాతే వీటిని తయారు చేయాల్సిన పరిస్థితి ఒత్తిళ్ల కారణంగా నెలకొందని వెల్లడించారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై విచారణలో భాగంగా గురువారం నరేందర్ రెడ్డిని ప్రశ్నించారు. డిజైన్లు డ్రాయింగ్లతో ముడిపడిన పలు అంశాలపై కమిషన్ ప్రశ్నలు సంధించింది. తనను తొందర పెట్టి ఒత్తిళ్లకు గురి చేయడం ద్వారా ఆమోదించాల్సిన అనివార్యత కల్పించారని నరేందర్ రెడ్డి కమిషన్ కు చెప్పారు. ఈ చెప్పింది ఏదో ఆయన మీడియాకి చెప్తే అయిపోవు కదా, అంతే. ఇప్పుడు చెప్పింది ఏదో ఆయన మీడియాకి చెప్తే అయిపోవు కదా. ఇలా హరీష్ రావు, కేసీఆర్ దొరికిపోయిన దొంగలు ఇక్కడ కాళేశ్వరంలో 1,00,000 కోట్లు కథం చేసి పడి గద్దరవాడ్ల విధి విధానాలకు కమిటీ, నియమ నిబంధనల రూపకల్పన, లోగో సిఫార్సు బాధ్యత కూడా. చైర్మన్ గా ప్రముఖ దర్శకుడు బి నరసింహరావు, వైస్ చైర్మన్ గా సినీ నిర్మాత దిల్ రాజు, మరో 14 మంది సలహా సభ్యులు దీంట్లో ఉండబోతా ఉన్నారు. ఇది ఇట్లుంటే ఎస్సీ వర్గీకరణ అమలుకు ఉప కమిటీ, విధి విధానాల ఖరారు కోసం మంత్రి దామోదర్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వ యోచన. సీఎంను కలిసిన మందకృష్ణ, రాహుల్ ఖర్గేలతో కూడా ఒప్పించాలని వినతి. సీఎం రేవంత్ ను కలిసిన మందకృష్ణ, చిత్రంలో మంత్రి దామోదర, మోత్కుపల్లి. ఎస్సీ వర్గీకరణ అమలు కోసం ఒక ఉప కమిటీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. మంత్రి దామోదర్ రాజనరసింహ నేతృత్వంలో ఈ కమిటీని ఏర్పాటు చేయాలని అనుకుంటుంది. ఎస్సీ వర్గీకరణను ఎలా అమలు చేయాలి, దాని విధి విధానాలు ఎలా ఉండాలనే అంశాన్ని ఈ కమిటీ పరిశీలిస్తుంది. వివిధ రాష్ట్రాల్లో వర్గీకరణను అమలు చేసేందుకు ఎలాంటి కసరత్తు చేస్తున్నారో కమిటీ వివరాలు సేకరిస్తుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇటీవల అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేసింది. కొద్ది కాలానికే సుప్రీంకోర్టు వర్గీకరణకు రాజ్యాంగబద్ధత ఉంటుందని ప్రకటించిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి వర్గీకరణకు అమలు పరిచే తొలి రాష్ట్రం తెలంగాణ అవుతుందని చెప్పి ఆయన ప్రకటించాడు. నిన్న కలిసిండ్రు, అదే ముఖ్యమంత్రిని కలిసి అందరు దళితులే ఉన్నారుగా, జూబ్లీ పోయి కలిసిరు. మోత్కుపల్లి నరసన్నతో పాటు చాలా మంది పోయి కలిసిరు. ఇది ఇట్లా ఉంటే ఇక వాళ్ళని నమ్ముకొని రోడ్డు ఎక్కితే ఆయాసమే. మాయా మోసం బీఆర్ఎస్ విధానం. మాఫీ జరుగుతుంది, రోడ్డు ఎక్కొద్దు. 6 నెలల కింద బొందబెట్టిన మీరే ఎలా రాణిస్తున్నారు? 10 ఏళ్లలో వాళ్ళు ఇచ్చిందెంత, 10 నెలల్లో మేము ఇచ్చిందెంత? సెబీ స్కామ్ పై కేసీఆర్ వైఖరేంటి? దానికి మోదీ దోచిపెడుతున్నా కేటీఆర్ మాట్లాడరే? గుజరాత్ దుష్ట చతుష్టయం దేశాన్ని చెరబట్టింది. సీఎం రేవంత్ రెడ్డిగా అఫ్జల్ గంజ్ కి సంబంధించి వార్త రిపోర్ట్ అయింది ఆంధ్రజ్యోతిలో. దాని విషయం చూస్తే బీఆర్ఎస్ సన్నాసులను నమ్ముకొని రోడ్డు ఎక్కితే ఆయాసం వస్తుంది. ప్రభుత్వం ఉన్నదే రైతుల కోసమని, ప్రజాపాలనతో అందుబాటులో ఉంటూ ఇబ్బందులు వింటూ పరిష్కారాన్ని కృషి చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఏ రైతుకు రుణమాఫీ జరగకున్నా, రుణం రాకపోయినా, ఏ సమస్య ఉన్నా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్లు వేసి కూర్చోబెట్టినాం. అక్కడికి పొండి. ఈ సన్నాసులు బీఆర్ఎస్ వాళ్ళ దగ్గర కంటే కలెక్టర్ కాడ, ఆఫీస్ కాడ ఒక మనిషి ఉన్నాడు, మీకోసం ఎదురు చూస్తుండు. మీకేమైందో చెప్పండి, అక్కడ క్లియర్ చేసి ఇస్తారు. మంత్రివర్గ విస్తరణకు వేలాయ. పిసిసి అధ్యక్షుడి నియామకం కూడా నేడు రాహుల్ ఖర్గేతో రేవంత్ టీం భేటీ కాబోతా ఉందట. రేవంత్ది దైవద్రోహం అంట. రుణమాఫీపై దేవుళ్ల మీద ఒట్టేసి మాట తప్పారు. గుళ్లలో ముక్కు నేలకు రాసి పాప పరిహారం చేసుకోవాలి, ప్రజలకు క్షమాపణ చెప్పాలి. 100% మాఫీ నిరూపిస్తే రాజీనామా చేస్తా. జనగామ రైతు ధర్నాలో హరీష్ రావు ధ్వజమెత్తిందట. అందరికీ మాఫీ చేసే వరకు ప్రభుత్వాన్ని వదలం, రేవంత్ దమ్ముంటే రా తేల్చుకుందామని చెప్పేసి కేటీఆర్ అంటున్నాడు. రేవంత్ దైవద్రోహం అని చెప్తా ఉన్నాడు. మంచిగానే గెలిచినావు, లాల్చిపైజా మంచిగానే వేసినావు, కానీ అయ్యా ఈ ప్రాజెక్టుకు కాళేశ్వరం అని, రంగనాయక సాగర్ అని, కొండపోచమ్మ అని దేవుళ్ళ పేర్లు పెట్టి ప్రాజెక్టుల పేరు మీద నిండా ముంచింది నువ్వు, మీ మామ.
లక్ష్మీ దేవుళ్ళను లక్ష్మి సరస్వతి ఇవన్నీ పెట్టి దేవుళ్ళను ముంచినటువంటి దొంగలు మీరు. ఆఖరికి దేవుళ్ళను కూడా నమ్మించి దేవుళ్ళని అడ్డం పెట్టుకొని దోపిడీ చేసిన మీ కుటుంబం దైవద్రోహం రేవంతుడు అని చెప్తుందా? చూసుకో, దొంగలే దొంగ దొంగ అన్నట్టున్నది. మీ దొంగల ముఠ కదా ఇది, దొంగల ముఠ. కేసీఆర్ కుటుంబమే దొంగల ముఠ, బందిపోటు దొంగలు. బందిపోటు దొంగలేమో ఆడంగా వస్తా ఉంటే ఏమన్నా వస్తా ఉంటే సాటుకు నిలబడిపోయి కొట్టి చంపుతారు. మీరు అట్లా కాదు, లీగల్ గా దొంగలు మీరు. అంతే, లీగల్ దొంగలు. రుణమాఫీపై దేవుళ్ళ మీద ఒట్టేసి మాట తప్పారు. మాట తప్పిండా? రుణమాఫీ చేస్తూనే ఉన్నాం కదా, మాట అప్పటికే ఈయన పైజాముడ పెట్టేది ఉండేనేమో కాదు. ఇప్పుడు అసలు యాక్చువల్గా 3,000 ముక్కు నేలకు రాసి పాప పరిహారం చేసుకోవాలి, ప్రజలకు క్షమాపణ చెప్పాలి. హరీష్ రావు నిన్న యాదగిరిగుట్టకు పోయి దేవుని మొక్తా ఉంటే యాదగిరిగుట్ట కాడ ప్రజలంతా పోయి గుడిని కడిగిరు. ఈ దొంగ వచ్చింది ఇడికని కాదు, మరి గుడిని నీళ్ళు పోసి కడిగిరు. నిరుద్యోగులకు మరి 3,016 రూపాయలు ఇస్తాను మీ మావ చెప్పేగా, నువ్వు చెప్తావు కదా, మరి ముక్కు నేలకు రాయరి. 100% మాఫీ నిరూపిస్తే రాజీనామా చేస్తా. నువ్వు మాఫీ నువ్వు రాజీనామా చేస్తావు. నువ్వు చేస్తా అని చెప్తుంది ప్రభుత్వం క్లియర్ గా. నువ్వు ఫస్ట్ రాజీనామా చేయి, 100% కాకపోతే మళ్ళీ నిన్నే గెలిపిద్దాంతి. అంతే. జనగామ రైతు ధర్నాలో హరీష్ రావు ధ్వజం, అందరికీ మాఫీ చేసే వరకు ప్రభుత్వాన్ని వదలం, రేవంత్ దమ్ముంటే రా తెలుసుకుందాం. ఆడుకో చెప్పవు మరి. జనవాడ కాడికి రాగానే అమ్మమ్మ వద్దని ఉత్తివి కదా. వేరే బిల్డింగ్. సూర్యాపేట తిరుమలగిరిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఘర్షణ పడతా ఉన్నాయట. సూర్యాపేటలో ఇక క్రైమ్ సీన్ నే మార్చేశారుగా. ఆత్మహత్య అంటూ తల్లిదండ్రులను తప్పుదో పట్టించారు. సుప్రీంకోర్టుకు సమర్పించిన స్టేటస్ రిపోర్ట్ లో సిబిఐ ఎఫ్ఐఆర్ లేకుండా పోస్ట్ మార్టమా, కేసు నమోదులో జాప్యమా, ఇంత నిర్లక్ష్యాన్ని 30 ఏళ్లలో చూడలేదని చెప్పి సుప్రీంకోర్టు అభిప్రాయపడ్డదిగా. 15 రోజుల్లో శిక్ష పడేలా చట్టాలు. మోడీకి మమత లేఖ రాసింది. ముంబై బాలికపై అత్యాచారం, సోషల్ మీడియాలో పరిచయమైన యువకుడి దురాగతం, ప్రజాగ్రహంతో కాని కేసు నమోదు చేయరా. బద్లాపూర్ ఘటనపై బాంబే హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక ఎమ్మెల్సీ కవితకు అస్వస్థత, ఢిల్లీ ఎయిమ్స్ లో వైద్య పరీక్షలు నిర్వహించారట. ఆమె పానం బాగాలేదట. మరి వాస్తవానికి కూడా ఈడ ఉప్పు కారం తిన్న నాలుగేనా ఆడ సప్పగా ఉంటుంది. జర మార్చి 26 తారీఖు ఏమో పోయింది. ఆ సప్పిడి బువ్వ మరి ఏం పెట్టిరో ఏం కథనో. 6 గంటలకే నిద్రపోవన్నా, పొద్దుగాల 6 గంటలకి వేలలు తప్పి మిస్ అవుతా ఉన్నాయి. ఇక సరే ఏదేమైనప్పటికి కూడా నేనైతే ఒకటి చెప్తా ఉన్నా, కవిత గారు జైలుకు పోతే ఆరోగ్యం సెట్ అవుతుంది. బాధ ఏం నువ్వు సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలి, ఉంటావు కూడా. ఇంకో 4 రోజులు అయితే బెయిల్ వస్తుంది. ఎట్లాగో ఆల్రెడీ బాపుకు షికాయత్ అంతా అయిపోయింది కాబట్టి బెయిల్ వచ్చేస్తుంది. ఎందుకంటే నిన్న బీజేపీ చేయాల్సిన పని అంతా బీఆర్ఎస్ చేసింది కాబట్టి ఈ అన్ని ఆడ పాయింట్లు రోస్టార్ పాయింట్లు లెక్క మారుతూనే ఉన్నాయి. ఈడ నరేంద్ర మోడీ దగ్గర ఒక్కొక్క టిక్కు పెట్టుకుంటున్నా, చేసిరా పని చేసిరా, ఉపాధి హామీ కూలి పని చేసిరా అన్నట్టుగా టిక్కులు పెట్టుకుంటున్నా. జల్దీనే అవుతుంది. ఈ నెలాఖరు వరకు పెన్షన్ ఏం పడకూరి. అస్వస్థత గురైంది ఆమె, వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలి, ఆమె త్వరగా కోలుకోవాలని మనసారా కోరుకుంటాను. అయితే ఒక రిక్వెస్ట్ ఏంటంటే కోర్టుకు కూడా ఆమె సంపూర్ణ ఆరోగ్యవంతురాలయ్యేదాకా ఆమెను ఎంతైతే ఆరోగ్యంతో తీసుకుపోయారో అంతే ఆరోగ్యవంతులను చేసిన తర్వాతనే మీరు బయటకు. ఎందుకంటే ఆమె పోయేటప్పుడు ఎట్లా పోయింది, వచ్చినప్పుడు ఎట్లా వస్తుందని కాదు, ప్రభుత్వానికి బాధ్యత. సంపూర్ణ ఆరోగ్యవంతురాలయ్యేదాకా అందులోనే పెట్టి, జైల్లోనే పెట్టి ఆ తర్వాత మీరు తీసుకొని రండి. ఇక క్రైమ్ సీన్ ఇది అయిపోయింది కదా. ఇది ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు. దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా ఈ లైక్ బటన్ని ఖచ్చితంగా క్లిక్ చేయండి. భూదాన్ పోచంపల్లి కెనరా బ్యాంక్లో అన్ని పేపర్లు బరాబర్ ఉన్నా చేస్తలేరు అని చెప్తున్నారు. వెంటనే మీరు కలెక్టర్ కార్యాలయంలో ఉన్నటువంటి వాళ్ళని సంప్రదించండి బైసాబ్, మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. మీరు మంత్రి కావాలి అన్నయ్య అని అడుగుతా ఉన్నాడు. గట్టిగా తీన్మార్ మల్లన్న వాట్సాప్ అఫీషియల్ గ్రూప్ ఉంది. మీరు ఈ లింకును క్లిక్ చేసి మీరు వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావచ్చు. ఎప్పటికప్పుడు తాజా సమాచారం మీకు వాట్సాప్ గ్రూప్ లో మమ్మల్ని కనెక్ట్ అయిపోవచ్చు. ఎప్పటికప్పుడు మీరు దీన్ని క్లిక్ చేసి దీంట్లో ఈ ఛానల్ అని ఉంటుంది, జస్ట్ దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇందులో జాయిన్ అయిపోండి, సరిపోతుంది ఈ వాట్సాప్ గ్రూప్. అలాగే మోసాలు ఎట్లా జరుగుతున్నాయి ఏందనేటువంటి వ్యవహారంలో మీకు ఇక్కడ డిస్క్రిప్షన్లో లింక్ కూడా పెట్టిరు మా వాళ్ళు. హర్షసాయి పేరు చెప్పి సైబర్ మోసాలు ఎట్లా జరిగినాయి ఈ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు అన్ని వివరాలకు సంబంధించిన అవన్నీ వస్తాయి. ఎట్లా మోసం చేసారు ఏం కథ అనేది. గట్టిగా ఒకసారి శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి వార్తల్ని మన శ్యామ్ అలాగే సుదర్శన్ అందించే ప్రయత్నం చేస్తారు. ఇక జన్గా
దేశానికి బీజేపీ ముప్పు, దుష్ట చతుష్టయం దేశాన్ని దోచుకుంటోంది. అదానీ మెగా కుంభకోణంపై విచారణ జరపాలి. సెబీ చైర్పర్సన్ అక్రమాలపైన జేపీసీ వేయాలి. మోడీపై కొట్లాడతామన్న సన్నాసులు ఏమయ్యారు? హిండెన్బర్గ్ అంశంలో బీఆర్ఎస్ విధానం చెప్పాలి. ఈడీ కార్యాలయం ఎదుట ధర్నాలో రేవంత్ డిమాండ్. అదానీ ఆస్తులపై ఈడీకి రేవంత్ బట్టి ఫిర్యాదు చేసి ఇక దేశానికి బీజేపీ ముప్పుగా పరిణమించిందని, ప్రజల సంపద ఎలా దోపిడీకి గురైందో అందరికీ తెలియాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్ర సంస్థలను తమ గుప్పిట్లో పెట్టుకుని కొందరికి మాత్రమే లబ్ధి చేకూరేలా ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ అదానికి లబ్ధి చేకూర్చడాన్ని నిరసిస్తూ ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు దేశంలోని అన్ని ఈడీ కార్యాలయాల ఎదుట కాంగ్రెస్ పార్టీ గురువారం ఆందోళనలు నిర్వహించింది. ఈ సందర్భంగా ద ట్రూత్ విల్ ప్రివైల్ ప్లకార్డులు పట్టుకొని నిన్న కాంగ్రెస్ పార్టీ మొత్తం అక్కడికి పోయింది. ఇక అదానీ స్కామ్ పై జేపీసీ వేయాలి. అప్పటిదాకా కాంగ్రెస్ పోరాడుతుంది. బీజేపీ మెప్పు కోసమే బీఆర్ఎస్ డ్రామాలు. ఆడబిడ్డను కాపాడుకోవడానికి ఢిల్లీతో దోస్తీ. ఈడీ ఆఫీస్ ఏట ధర్నాలో మంత్రి సీతక్క. ఒకసారి మిగతా వార్తలు చూసుకుంటే, హ్యాపీ బర్త్డే చిరు పుట్టినరోజు కానుక విశ్వాంబర నుంచి అదిరిపోయే ఫస్ట్ లుక్ వచ్చి. ఎప్పుడు చిరంజీవి బర్త్డే? ఈ రోజేనా? ఇవాళ. హ్యాపీ బర్త్డే టు యూ చిరంజీవి గారు. క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ గా రోహిత్ శర్మ. ముంబైలో ఘనంగా సిఎట్ 26 ఎడిషన్ అవార్డ్స్ వేదిక. హసీనా దౌత్య పాస్పోర్ట్ రద్దంట. ఆ పార్టీకి చెందిన మాజీ ఎంపీలవి సైతం క్యాన్సిల్ చేసిండ్రు. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వాళ్ళ డిప్లొమాటిక్ పాస్పోర్ట్ రద్దు చేశారు. కవితకు అస్వస్థత, ఎయిమ్స్ కు తరలించిన జైలు అధికారులు, వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు వైరల్ ఫీవర్, గైనిక్ సమస్యలతో బాధపడుతున్నట్టుగా వెల్లడి. ఇక నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ దోస్తీ. జమ్మూ ఎన్నికల్లో కలిసి పనిచేయనున్న ఇరు పార్టీలు ప్రకటించిన ఎన్సీ పార్టీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా సీట్ల పంపకాలపై చర్చ జరుగుతుందని వెల్లడి. కాంగ్రెస్ ప్రజలకు అండగా ఉంటుందన్న రాహుల్ అంటూ జమ్మూ కాశ్మీర్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో ఇక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ తో కలిసి కాంగ్రెస్ ఉమ్మడిగా పోటీ చేయబోతా ఉంది. అక్కడ తక్షణమే విధుల్లోకి వెళ్ళండి. మీ ఆందోళనలతో పేదలు నష్టపోవద్దు. ప్రజారోగ్య వ్యవస్థ ఆగిపోవద్దు. మీపై చర్యలు తీసుకోకుండా చూస్తాం. వైద్యులకు సుప్రీంకోర్టు సూచన. కోర్టు జోక్యంతో సమ్మె విరమించిన వైద్యులు. రైట్గా కేసీఆర్, హరీష్ ఒత్తిడి చేశారు. కాళేశ్వరం డిజైన్ల విషయంలో తొందర పెట్టారు. ఒత్తిడి కారణంగానే హడావిడిగా అప్రూవల్ చేశాను. సరిదిద్దే అవకాశం ఉన్నా స్పందించలేదు. ప్రభుత్వం ఒత్తిడి వల్ల తప్పిదాలు జరిగాయి. విచారణలో సిడిఓ మాజీ ఎన్సీ నరేందర్ రెడ్డి. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న కాళేశ్వరంది. ఇక హైదరాబాద్ లో హైటెక్ వ్యభిచారం ఇంటర్నేషనల్ రేంజ్ లో గలీజ్ దందా. వెబ్సైట్ ద్వారా వ్యవహారం నడిపిన నిర్వాహకుడు గుట్టురట్టు చేసిన మాదాపూర్ పోలీసులు 17 మంది విదేశీ యువతులను అదుపులోకి తీసుకున్నారట. మంత్రివర్గంలో చోటు ఊహాగానాలే. మంత్రి పదవిపై చర్చ జరగలేదు. విస్తృతమైన పాత్ర పోషించాలంటుండ్రు ఎమ్మెల్సీ టీజేఎస్ చీఫ్ కోదండరాం. ఇది ఇట్లా ఉంటే గ్రూప్ 2 షెడ్యూల్ విడుదల. డిసెంబర్ 15, 16 తేదీలో పరీక్షలు. ఉదయం మధ్యాహ్నం 2 సెషన్లో ఎగ్జామ్స్. 783 పోస్టులకు 5.51 లక్షల మంది దరఖాస్తు చేసుకోబోతా ఉన్నారు. కేంద్ర మంత్రిగా కొనసాగాలని అనుకోవట్లే. నాకు సినిమాలే ముఖ్యం, సినిమాలు లేకపోతే నాకు జీవితం లేదు. అమిత్ షాను పర్మిషన్ కోరితే పట్టించుకోలేదు. కేంద్ర సహాయ మంత్రి సురేష్ గోపి అట. ఈయన సినిమాలు చేసుకుంటే నాకు కేంద్ర మంత్రి ఎందుకంటే బల్మీకి తెచ్చి కూర్చున్నది. ఫామ్ హౌస్ నీదే కదా తాత అని సిల్క్ అడుగుతా ఉంది. అంటే జనవాడ ఫామ్ హౌస్ కూల్చివేతపై స్టే ఇవ్వలేం. ఫామ్ హౌస్ లో కూర్చున్నా ఆయన అడుగుతా ఉంది. ఇంకా తమిళ వెట్రి కజగం పార్టీ జెండా ఆవిష్కరణ. ఏనుగులు, ఆ తర్వాత ఒక పువ్వుతోటి విజయన్ పార్టీ రాబోతా ఉంది. ఇక భారీగా పెరుగుతున్న డెంగ్యూ కేసులు అంటూ ఒక వార్తను చూడొచ్చుగా. రామచంద్రమామ నీకు రుణమాఫీ అయినా అది ఏడాలుడా నాకు రేషన్ కార్డు లేదా? ఆ బ్యాంకు ఆయన రేషన్ కార్డు తీసుకురమ్మన్నా రమ్మన్న బట్టి ఎట్లా చేద్దు అల్లుడా యాదగిరి ఏంది మామ? వ్యవసాయ మంత్రి తుమ్మల, ఉప ముఖ్యమంత్రి బట్టి రైతుల రుణమాఫీకి ఏం సిక్కులు లేవు అనబట్టి నువ్వేమో బ్యాంకు మేనేజర్ కిరికిరి చేస్తున్నా అనబట్టి సరే నేను నువ్వు పోదాంపా బ్యాంక్ ఆయన దగ్గరికి. సరే రేపు పోదాం అల్లుడా. ఇంకో ముచ్చట నాకు తెలిసింది అల్లుడా. ఏ ముచ్చట మామ? రుణమాఫీ కొన్ని షరతులు పెట్టినామని మంత్రులు చెప్పిరుగా. అందులో రేషన్ కార్డు లేకున్నా మాపి నా తానికి వచ్చేసరికి ఏంది పంచాది? అవును మామ ఇది కరెక్టే. ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీ అనరి. అప్పుడు నాకు 1.5 లక్షల అప్పు ఉంది. మాపి అవుతుందని తెగ మురిచిపోయినా. ఆ సంతోషంలో ఓ పావుషేరు మందు గట్టిగానే గుద్దిన అల్లుడా. ఇక ఇప్పుడు బ్యాంకు రేషన్ కార్డు ఉంటే రుణమాఫీ అనేసరికి నాకు నిద్ర పడతలేదు. పానం గాయగా ఉంటుంది. సరే మామ నువ్వేం పరిశాన్ కాకు, నేను అంతా చూసుకుంటారు అంది వడకు. అంతేనా అల్లుడా? నీ ధైర్యంతో ఉంటా, ఏం ఫికర్ చేయకు. నీ బ్యాంకు బాకీ మాఫీ సంగతి చూసుకుంటా. మామ పెద్ద లీడర్లకు రుణమాఫీ అయింది, నీకు రేషన్ కార్డు తెమ్మన్నాడు ఏందో తెలుసుకుంటా. పోయిన సర్కారుడు ఎవరికైనా రేషన్ కార్డు ఇచ్చినాడు, ఇయ్యకనే పాయా. ఇప్పుడు వచ్చిన ఆయన ఇంకా కార్డులు ఇచ్చుడే సురువు చేయకపాయా. బ్యాంకోనికి ముచ్చట తెలియదా?
ఎందుకు తెలియదు అల్లుడా ఈ ముచ్చట కూడా ఆ బ్యాంకు సార్తో అన్న అంటే నేను తెమ్మంటలేను ప్రభుత్వం ఈ షరతు పెట్టిందని చెప్పిండు. అవునా సరే కానీ రుణమాఫీ పెట్టుకాని ఇది